ప్రెగ్నెన్సీలో ఇద్దరికి సరిపడే ఆహారం తినాలా? ఇవాళ నా దగ్గరికి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చారు. మేడం, నన్ను ఇంట్లో అందరూ బాగా తిను అని ఇబ్బంది పెడుతున్నారు. నీ కోసం మరియు బిడ్డ కోసం నువ్వు డబుల్ క్వాంటిటీ తినాలి అని అంటున్నారు. నాకేమో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందామా? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో వాళ్ళు తినేదానికంటే 300 to 400 క్యాలరీస్ మాత్రమే ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అప్పుడు ఈ క్యాలరీసే బిడ్డ ఆరోగ్యం ఉండడానికి సరిగ్గా సరిపోతుంది అనమాట. అయితే వాళ్ళకి ఎక్కువ గారవం చేసి కావాల్సిన దానికంటే ఎక్కువ ఆహారం పెట్టామనుకోండి, వాళ్ళకి ఒబెసిటీ అంటే స్థూలకాయం వచ్చేసి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి హై బీపీ, బ్లడ్ షుగరు, బేబీ సైజు కావాల్సిన దానికంటే ఎక్కువగా అయిపోవడం, బిగ్ బేబీ అవ్వడం, నార్మల్ డెలివరీ అవ్వడంలో ఇబ్బంది అవ్వటము, లేదా సిజేరియన్ డెలివరీ ఛాన్సెస్ పెరిగిపోవడము, ఈ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా అవ్వడం వల్ల ఈ సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత కుట్ల దగ్గర చీములు రావడము, లేదా డిలేడ్ హీలింగ్ ఉండడము, ఇలాంటి సమస్యలు అనేవి ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకి ఎంత క్యాలరీ రిక్వైర్మెంట్ ఉందో, ఎంత ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి అంత మాత్రమే వాళ్ళకి పెట్టండి. ఇలా ఎక్కువ తినిపించేసి వాళ్ళకి ఒబెసిటీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది తీసుకురావద్దు. ఓకే, ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.